మేము వయనాడ్కి వెళ్ళినప్పుడు ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము, బడ్జెట్ ఎంత అయింది, అన్ని డీటెయిల్స్ ఈ వయనాడ్ సిరీస్ లో చెప్తాను. ఈ రీల్ అయితే సేవ్ చేసుకోండి. నేను కళ్ళు మూసుకొని మ్యాప్ మీద ఎక్కడ వేలు పెడతానో అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, అలా మేము హైదరాబాద్ నుంచి మైసూర్ రీచ్ అయ్యాము. అక్కడి నుంచి మేము కార్ మాట్లాడుకున్నాం 3 days కోసం. మైసూర్ లో హాల్ట్ తీసుకోకుండా వయనాడ్ స్టార్ట్ అయ్యాము. వెళ్లే దారిలో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. మైసూర్ టు వయనాడ్ అయితే మేము బండిపూర్ ఫారెస్ట్ ఏరియా మీద నుంచి వెళ్ళాము. ఈ రోడ్ జర్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ రోడ్ జర్నీలో మీ అదృష్టం బాగుంటే వైల్డ్ యానిమల్స్ ని కూడా స్పాట్ చేయొచ్చు. మనం స్టే ని కల్పెట్టాలో బుక్ చేసుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి ఒక అడ్వెంచరస్ యాక్టివిటీ చేద్దామని స్టార్ట్ అయ్యాం. అలా టీ గార్డెన్స్ లో మనం జిప్ లైన్ కి వెళ్తే ఆ ఫీలింగే వేరుంటుంది. ఇలాంటి జిప్ లైన్స్ వయనాడ్ లో చాలా చాలా ఉంటాయి. సో మీరు మిస్ అయ్యే ఛాన్సే లేదు. అలా టీ గార్డెన్స్ లో టైం స్పెండ్ చేసి నెక్స్ట్ మేము హనీ మ్యూజియం కి వెళ్ళాం. ఈ మ్యూజియం లో మనకి హనీ ప్రొడక్షన్ గురించి, వాటి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫ్రీగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీని కూడా టేస్ట్ చేయమంటారు. ఇంకా డిన్నర్ చేద్దామని ఫేమస్ రెస్టారెంట్ కి వచ్చాం. ఎందుకంటే ఈవినింగ్ 6 తర్వాత మనకు వయనాడ్ లో ప్లేసెస్ విజిట్ చేయడానికి ఏమీ ఉండవు కాబట్టి. ఈ హెర్బల్ వాటర్ ని కేరళలో మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ లో సర్వ్ చేస్తారంట. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాం. కాఫీలో గోమూత్రాలు కలిపారా? దాని సంగతి పక్కన పెడితే ఇక్కడ మెనూ వచ్చేసి లిమిటెడ్ మెనూ ఉంటుంది. ఇక్కడ ఫేమస్ ఏమున్నాయో అవన్నీ ట్రై చేసాము. మాకైతే టేస్ట్ చాలా చాలా నచ్చింది. మన హైదరాబాద్ స్టైల్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అలా అక్కడ డిన్నర్ ని ఫినిష్ చేసుకుని డే 1 ని ఎండ్ చేసాం. డే 2 లో ఏమేం ప్లేసెస్ వెళ్ళామో నేను నెక్స్ట్ రీల్ లో చెప్తాను. మీకు ఫుల్ జర్నీ డీటెయిల్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో వయనాడ్ సిరీస్ ని చూడండి.